ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు నో యువర్ క్యాండిడేట్ అనే కొత్త యాప్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. వార్తల వివరాలు: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విజయ్ సంకల్ప సభ పేరుతో తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల మొత్తాన్ని వ్యయం చేస్తోందని, రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వికసిత తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీకి జూన్ 4వ తేదీన 400 స్థానాలు ఇచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరేంద్ర మోదీ పేర్కొంటూ, నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. लोकसभा चुनाव का ऐलान हो चुका है. दुनिया का सबसे बड़ा लोकतंत्र का उत्सव प्रारंभ हो चुका है. 13 मई को तेलंगाना में होने वाला मतदान विकसित भारत के लिए होगा और जब भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం కంటే ఈసారి ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా ఎన్నికల సంఘం తీవ్ర కృషి చేస్తోందని తెలిపింది. మరొకవైపు 18వ లోక్సభకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక బలగాలను తరలిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటంతో పాటు ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పోలీసు బలగాలకు తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా ఉండగా దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు భరోసా కల్పిస్తూ పారామిలిటరీ, సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పర్యావరణ హిత పద్ధతులను అనుసరించాలని అధికారులు, రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ను వినియోగించరాదని కోరింది. అన్ని సందర్భాల్లో కాగితం వాడకాన్ని వీలైనంత తగ్గించాలని, కార్ల వినియోగాన్ని తగ్గించేందుకు కార్ పూలింగ్ పద్ధతి అనుసరించాలని, ప్రజా రవాణా వాహనాలపై ఎక్కువగా ఆధారపడాలని కోరింది. ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ను అసలు వినియోగించవద్దని, అటువంటి ప్లాస్టిక్తో వినియోగించే పోస్టర్లు, కటౌట్ల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023-24లో 1.81 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని తెలిపింది. దేశంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి 11.20 లక్షల టన్నులు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 16.16% అని పేర్కొంది. అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలోనూ రాష్ట్రం తొలి స్థానంలో నిలవడం విశేషం. దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కోసం 1,50,00,000 మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను జల, వాయు, రోడ్డు మార్గాల ద్వారా తరలించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దాదాపు 4 లక్షల వాహనాలను ఉపయోగించనున్నామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్నికలకు అవసరమయ్యే 26 లక్షల ఇంకు బాటిళ్లను కర్ణాటకలోని మైసూర్ నుంచి దేశమంతా తరలించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. షెడ్యూల్ విడుదలయ్యే సమయానికే ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటు పూర్తయింది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య గతంలోనే పొత్తు కుదరగా తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో భాగమైంది.
ఎన్నికల పొత్తు కుదుర్చుకుని కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఈ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. ఎవరెవరెక్కడి నుండి పోటీ చేయాలన్న అంశంపై అంగీకారం కుదిరింది. ఈ సర్దుబాటుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ చాలా వరకు తమ అభ్యర్థులను ప్రకటించగా, జనసేన పార్టీ కొన్ని స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. మరొక వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13వ విడతలలో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈరోజు తమ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తమిళసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఆమె 2019 సెప్టెంబర్ 8వ తేదీన బాధ్యతలు చేపట్టారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు, ఓటర్లు తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అనే పేరుతో కొత్త యాప్ను విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ప్రతి ఓటరు తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదం చేస్తుందని, దీని ద్వారా ఓటర్లు సరైన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ఇలాగే అందాలంటే తమను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. ఆయా ధ్రువపత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఫోటో లేని కొత్త స్టేషనరీ వచ్చే వరకు సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయవద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల నియమావళి కారణంగా రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం కూడా రద్దయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిపట్టణంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు నిరుపేదల చెంతకు చేరన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఆయుధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 దరఖాస్తులను సవరించుకునేందుకు జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ ఎన్టీఏ అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ రాత్రి 11:50 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులు సరిచేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీతో నీట్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలను 6,23,092 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఉదయం 9:30 ప్రారంభమైన ఈ రోజు పరీక్ష 12:45 ముగిసింది. సకాలంలో హాజరు కావాలని అధికారులు చేసిన హెచ్చరికలతో విద్యార్థులు తగినంత సమయం ముందుగానే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకునేందుకు నో యువర్ క్యాండిడేట్ అనే కొత్త యాప్ విడుదలైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.